హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా కాఫీ కేక్ తయారు చేసుకుందాము. టేస్ట్ కూడా బాగుంటుంది, టీ టైంకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో న్యూ ఇయర్కి తయారు చేసుకునే 1 కేజీ కేక్, ఇంకా సింపుల్గా తయారు చేసుకునే కప్ కేక్స్, ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి కూడా రెసిపీస్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాఫీ కేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్పు పంచదార తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పొడిలోకి 1/2 కప్పు పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పంచదార ఇంకా పెరుగు కూడా బాగా కలిసేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు జల్లెడలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ పాలపొడి వేసుకోవాలి. పాలపొడి వేసుకుంటే కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా జల్లించేసుకుని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు కాఫీ పొడి వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవచ్చు, లేదంటే ఒకే డైరెక్షన్లో అయినా కానీ కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. కాఫీ పౌడర్ కలిపిన పాలని దీనిలో వేసేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు నూనె వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు బటర్ అయినా కానీ వేసుకోవచ్చు. నూనె వేసుకుంటే వాసన లేని నూనెని వేసుకోవాలి. అంటే నువ్వుల నూనె లాంటివి ఘాటుగా కొంచెం వాసన వస్తాయి కదా, అలాంటివి కాకుండా చూసి వేసుకోవాలి. ఈ నూనె కూడా ఈ మిక్సర్లోకి బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా స్క్వేర్ షేప్లో కానీ ఇలా రౌండ్ షేప్లో కానీ గిన్నె ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం మందంగా ఉన్నది అయితే మనకి కేక్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్లోకి నూనె కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి, లేదంటే ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ పెట్టుకుంటే కేక్ని డీమోల్డ్ చేసినప్పుడు చాలా ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది. కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లోకి వేసేసుకుని పైన నేతిలో వేయించుకున్న బాదం పలుకులు ఇంకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడం కోసం దలసరిగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. నేను పాత కుక్కర్ ఉంటే దాంట్లో బేక్ చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఇలా చిన్నది ఏదైనా స్టాండ్ పెట్టుకోవచ్చు. నేను స్టవ్ మీద స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్ పెడుతున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతకి విజిల్ తీసేసి ఇంకా లోపల ఉన్న గ్యాస్ కట్ కూడా తీసేసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసేసుకుని కేక్ టిన్ పెట్టుకోవాలి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూతకి ఎప్పుడూ కూడా విజిల్ ఉండకూడదు, ఇంకా గ్యాస్ కట్ కూడా ఉండకూడదు.
25 నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని కేక్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అస్తమాను మూత తీసుకుని చెక్ చేసుకుంటే కేక్ ఉడకడానికి టైం పడుతుంది. అందుకని అస్తమాను మూత తీసి చెక్ చేయొద్దండి. 25 నిమిషాల తర్వాత చెక్ చేసుకుని ఇంకా ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. నాకైతే 25 నిమిషాలకి ఇంకా ఉడకలేదు. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించాను. ఈ కేక్ చక్కగా లోపలంతా కూడా ఉడకడానికి 30 నుంచి 35 నిమిషాల పాటు పడుతుంది. 32 నిమిషాలకి చక్కగా కేక్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని కుక్కర్లోంచి బయటకు తీసేసుకోవాలి. కేక్ చల్లారిన తర్వాతే డీమౌల్డ్ చేసుకోవాలి. కేక్ని ఇలానే ఉంచేసాము అంటే పైన అంతా కూడా గట్టి పడిపోతుంది. అందుకని ఇలా పైన నాప్కిన్తో కప్పినట్టయితే పైన గట్టి పడిపోకుండా ఉంటుంది. కేక్ చల్లారిన తర్వాత సైడ్స్ అంతా కూడా ఇలా చాకుతో లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని డీమౌల్డ్ చేసేసుకోవాలి. కేక్ టిన్ తీసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం దలసరగా ఉన్నది తీసుకున్నాము అంటే మనకి కేక్ ఇలా మాడిపోకుండా చక్కగా మంచి రంగుతో వస్తుంది. టీ టైంకి కాఫీ కేక్ రెడీ అయిపోయింది. మరి ఈ కాఫీ కేక్ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.